బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ మంజూరైంది. 2 వారాలుగా జైలులో ఉన్న బండి భగీరథ్ కు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక చెర్లపల్లి జైలు నుంచి భగీరథ్ విడుదల కానున్నారు. అయితే పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ ను మే 16న పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో చెర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు 3 రోజుల కస్టడీకి తీసుకుని విచారణ కూడా చేపట్టారు. తాజాగా భగీరథ్ కు బెయిల్ మంజూరు కావడంతో ఉపశమనం లభించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే బండి భగీరథ్ ను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇటు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఇటు కోర్టు నుంచి ఇటు చెర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు తనను స్వయంగానే తానే అప్పగిప్పినట్టు ఇటు బండి సంజయ్ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే గతంలో ఏదైతే శనివారం రాత్రి నాడు పోలీసు అకాడమీ నుంచి అప్పా జంక్షన్ సమీపంలో భగీరథ్ ను అదుపులో తీసుకున్న పోలీసులు ఇటు నేరుగా షేక్ బషీర్బాగ్ లో పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే అరెస్టు ను ప్రకటించిన తర్వాత ఇటు భగీరథ్ ను తొలుత స్థానిక సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మేడ్చల్ న్యాయమూర్తి ముందు హాజరుపరచడంతో అక్కడ ఏదైతే న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో భగీరథ్ ను పోలీసులు ఆ రాత్రి 12 గంటల సమయంలో చెర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది. భగీరథ్ అరెస్టుకు ముందు హైదరాబాద్ నడిచినప్పటికీ కూడా ఇటు పోక్సో కేసు ముందస్తు బెయిల్ కోసం అదేవిధంగా అరెస్ట్ నుంచి రక్షణకు ఇటు భగీరథ్ హైకోర్టును ఆశ్రయించడం ఇవన్నీ జరిగినాయి. ఎక్కడ కూడా ఉపశమనం లభించలేదు. ప్రస్తుతం పరిస్థితుల్లో బెయిల్ లేమని చెప్పేసి కోర్టు కూడా తేల్చి చెప్పినప్పటికీ అయితే ఈ రోజు శనివారం ఉదయం ఇటు పోలీసులు కూడా భగీరథ్ ను లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆయన్ని పట్టుకునేందుకు పోలీసుల బృందాలు ఎన్నో ఏర్పాటు చేసి ఇటు కరీంనగర్ లో అటు హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో ఇటు 5 బృందాలుగా కూడా గాలించడం జరిగింది. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో పోలీసులు తనిఖీ కూడా చేయడం జరిగింది. అయితే అప్పట్లో ఏదైతే శనివారం మధ్యాహ్నం సమయంలో ఇటు భగీరథ్ పోలీసులతో ఎదుట లొంగిపోతారని కూడా ప్రచారం కూడా జరిగింది. మొత్తంగా చూస్తే ఇటు తన కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తానని చెప్పేసి ఇటు బహిరంగంగా ప్రచారం కూడా చేయడంతో ఇటు బండి సంజయ్ తన కుమారుని నేరుగా పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తుంది. అప్పగించడంతో ఇటు ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో 4 కార్లలో 2 న్యాయవాదులతో పాటు వెంటబెట్టుకొని భగీరథ్ ను నేరుగా షేక్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టు కొన్ని ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. అయితే మొత్తానికైతే చూస్తే తన కుమారుని తానే పోలీసులకు అప్పగించినట్టు కూడా బండి సంజయ్ ప్రకటన కూడా చేయడంతో ఇంతకు ముందే చెప్పినట్టు తాను ఏదైతే కరీంనగర్ లో మీటింగ్ లో తాను చెప్పిన ఏదైతే రథయాత్రలకు సంబంధించి మీటింగ్ లో తను పబ్లిక్ ముందు మాట్లాడిన మాటల ప్రకారంగా నేను నిలబెట్టుకున్నాను, నేనే తనను అరెస్ట్ అప్పగించాను, పోలీసులకు అప్పగించానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా చూస్తే ఇటు ఆధారాలను బట్టి చూస్తే తన పోలీసుల విచారణలో భాగంగా కూడా ఇటు 2 సార్లు విచారణ కూడా చేపట్టడం జరిగింది. ఇటు కోర్టు ఉత్తర్వులను వెలువడిన అవకాశం ఉన్నప్పటికీ కూడా జాప్యం చేయడంతో సరికాదని చెప్పి ఉద్దేశంతో నేను అబ్బాయిని కూడా తీసుకొచ్చి విచారణ కోసం లాయర్ల ద్వారా పోలీసులకు అప్పగించడం జరిగిందని చెప్పి బండి సంజయ్ చెప్పుకొచ్చినప్పటికీ కూడా ఈ రోజు బండి సంజయ్ కి బెయిల్ రావడంతో అక్కడ ఉన్న ఏదైతే బండి సంజయ్ బంధువులే కావచ్చు, బండి సంజయ్ సంబంధించిన వాళ్ళు కూడా కావచ్చు, కొంత ఉపశమనం అంటే కొంత వాళ్ళకు ఊరట కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ రవికుమార్.